తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోత వాతావరణాన్ని చూస్తున్నాము. ఇక సాయంకాలం సమయంలో అక్కడక్కడ చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, నైరుతి రుతుపవనాల కదలికలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, మళ్ళీ అదే ఉక్కపోత వాతావరణం చూస్తున్నాము. దాంతో పాటుగా అక్కడక్కడ మనకు తేలికపాటి జల్లులు కూడా పడుతున్నాయి. అయితే పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి మందకోడిగా కదులుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఒక ద్రోణి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దుల్లో ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. దీనికి అనుసంధానంగా ఒక ఉపరితల చక్రవాకం కూడా కొనసాగడం వల్ల రానున్న ఈ 3 రోజులకు కూడా తేలికపాటి వర్షాలు అనేవి అక్కడక్కడ కురిసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏ జిల్లాలలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు? ఏ జిల్లాలకు కలర్ వార్నింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లోనూ అట్లాగే కొన్ని మధ్యస్థ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. క్రమేపీ రానున్న రోజుల్లో ఈ తేలికపాటి వర్షాలు అనేవి కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా విస్తరించి సుమారు ఈ యొక్క జూన్ 9th మాత్రం మనకి కొంచెం సుమారు ఎక్కువగానే వర్షపాతం అనేది ఎక్కువ చోట్ల పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం చూస్తున్నాము ఎండలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఉక్కపోత వాతావరణం కూడా కొనసాగుతూనే వస్తుంది కొన్ని రోజులుగా. సో ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు ఎంతవరకు నమోదవుతున్నాయి అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సుమారు నల్గొండలో మాత్రం మనకి అధికంగా 38.6 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది గణనీయంగా నమోదైంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి ఉష్ణ తీవ్రత స్వల్పంగా తగ్గిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఖమ్మం నుంచి ఇటు నల్గొండ పరిసర ప్రాంతాల్లో మనకి 38 నుంచి 39 డిగ్రీలు ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. అటు ఉత్తర తెలంగాణ జిల్లాలు, ఇక్కడ మధ్యస్థ జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత అనేది 33 నుంచి 35 డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది. అయితే రానున్న రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మరి ఎండ తీవ్రత ఏమైనా తగ్గొచ్చు అంటారా? ప్రస్తుతం నమోదవుతున్న గణాంకాలే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా సాధారణ స్థాయిలోనే ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా మనకి మన గత 4 రోజులుగా కురిసినటువంటి వర్షాల వల్ల మనకి ఎండ తీవ్రత తగ్గింది, స్వల్పంగా 1 డిగ్రీ పెరిగిందనే చెప్పొచ్చు. అయితే ఈ తేలికపాటి వర్షాలతో పాటు ఈదురుగాలులను కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? వాటి పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 5 రోజులు కూడా ఈదురుగాలుల ప్రభావం అనేది రాష్ట్రం అంతటా కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఈదురుగాలులు అనేవి సుమారు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే భారీ వర్షాలను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఎందుకంటే ఈ ఏడాది వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా ముందే మీరు చెప్పడం జరిగింది. ప్రస్తుతం చూస్తే కూడా మనకి ఇటు నైరుతి ఋతుపవనాల కదలికలు అనేవి కొంతగా మందగించడం, దీంతో పాటుగా ఎండలు పెరగడం, ఇదంతా కూడా చూస్తున్నాము. భారీ వర్షాలను ఎప్పుడు చూడొచ్చు అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 4 రోజులు కూడా వాతావరణం అనేది తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత క్రమేపీ వర్ష తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రైతులకు ఎటువంటి సూచనలు మీరు జారీ చేస్తున్నారు? ఎందుకంటే ప్రస్తుతం ఈ భిన్న వాతావరణ పరిస్థితుల వల్ల వాళ్ళు కూడా కొంతవరకు ఆందోళనకి చెందుతున్నారు. సో వాళ్ళకి ఎటువంటి సూచనలు అందిస్తున్నారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా చెప్పాలంటే ముందస్తు నైరుతి ఋతుపవనాలు అనేవి రాష్ట్రాన్ని తాకడం వల్ల 4 రోజులు కూడా తాకిన 2 రోజులు కూడా మనకి విస్తారంగా వర్షాలు అయితే కురిశాయి. తర్వాత మనకి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల మనకి ఈ అల్పపీడన ప్రభావం వల్ల గాల్లో ఉన్నటువంటి తేమ అంతా కూడా ఇటు ఈశాన్య రాష్ట్రాల వైపు ప్రస్తుతం ఈ తేమ అంతా కూడా ఈశాన్య రాష్ట్రాల వైపు కదలడం వల్ల మనకి కొంచెం ఈవెన్ ప్రస్తుతం మనకి పశ్చిమ దిశ గాలులు అనేవి వీస్తున్నప్పటికీ కూడా గాల్లో సరిపడినంత తేమ లేకపోవడం వల్ల మనకి కురవాల్సిన వర్షం అనేది కురవడం లేదు. బట్ రానున్న 4 రోజులు కూడా కొంచెం ఆకాశం మేఘకృతమై అక్కడక్కడ తేలిక జల్లులు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా దుక్కు దున్నడం లేదంటే భూమి చదును చేసుకోవడం వంటి పనులు అయితే చేసుకోవచ్చు. విత్తనాలకు మాత్రం కొంచెం కాస్త సమయం తీసుకున్న తర్వాత వర్షాలు కురిసిన తర్వాత మాత్రం పెట్టుకోవడం అనేది సూచించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
సో ప్రస్తుతం చూసినట్లయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భిన్న వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉంటుంది. దీంతో పాటుగా ఉక్కపోత వాతావరణాన్ని కూడా చూస్తున్నాము. ఇక సాయంకాలం సమయంలో వాతావరణం కొంచెం చల్లబడడము, అక్కడక్కడ తేలికపాటి జల్లులను కూడా చూస్తున్నాము. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. 4 రోజుల తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. విడుదల నరసింహతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.